తర్వాత ఫిలిప్పీ పత్రిక 3:14 వెళ్తే పౌలు గారి యొక్క లేఖనాలు ఎంత అద్భుతంగా ఉంటే చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి ఎద్దుకు పరిగెత్తుచున్నాము. బా చూడు ఎంత మంచి మాట. క్రీస్తు యేసునందే. ఈ క్రీస్తులో ఏముంటుందంట, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనట. ఏం చేస్తున్నాడు? గురి ఎద్దకే అంటే ఆయనకి గురి గమ్యం ఉంది, ఒక ఎయిమ్ ఉంది. ఆయన నిరీక్షణ అంతా ప్రభువుల మీద ఉంది. కాబట్టి ఈ మాట ఎంతో బాగుంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కోసం కనిపెట్టి అంటే ఎవరమ్మా? పౌలు గారు. కానీ గురి వద్దకే పరిగెడుతున్నాడంట. మన పరుగులు ఎలా ఉన్నాయి? లోకాశల వైపు, వెండి బంగారం వైపు, భోగాల వైపు, సంపాదన వైపు, పేరు ప్రఖ్యాతుల కొరకు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వ్యాపారం సంపాదించుకోవడం అటు వెళ్ళిపోతాను మనం. కానీ ఆయన సమస్తం పెంటగెలుచుకున్నాడంట. పౌలు గారితో నాకు యేసుక్రీస్తు కావాలి, ఈ లోపల నాకు ఏది నాకు అక్కర్లేదని చెప్పేసి మాట ఎంతో ధన్యకరంగా నేను భావిస్తున్నానండి.